రమణ మాట్లాడింది ఒక చివరి ఒకటి, నేను సూటిగా మా బీఆర్ఎస్ పార్టీ మా బీసీ యొక్క ఆర్గనైజర్ ఒకటే సూటి కడుతున్నాం. త్వరలోనే మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చిన తర్వాత ఏ కులంలో ఎంత జనాభా కూడా చెప్పండి. నెంబర్ 1 మీ కులగణ చేసింది కదా. నెంబర్ 2 నిన్న మీరు చేసిన కులగణలో క్రిస్టియన్లు 0 చూపించారు. నిజంగా క్రిస్టియన్స్ లేరా తెలంగాణలో? మార్వాడీస్ లేరు, పార్సీలు ఉన్నారు కదా, జైన్స్ ఉన్నారు కదా, సిక్కులు ఉన్నారు కదా. వీళ్ళ జనాభాను మీరు ఏం చేసిండ్రు? మమ్మల్ని బీసీలకు కథం చేసిన వాళ్ళు కథం చేసిండ్రు ఏమన్నా? కాబట్టి మీరు దయచేసి కులగణ చేసిండ్రు కదా, ట్రాన్స్పరెన్సీ అన్నారు కదా, మీరు ఎవరెంత వారికంత అన్నారు కదా, మాకు భేషజాలు లేవు అన్నారు కదా. భేషజాలు లేనప్పుడు ఏ గ్రామంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. రాష్ట్రంలో మొత్తం ఏ కులం ఎంత ఉందో చెప్పండి. ఆ కులం యొక్క బైఫర్కేషన్ ఇచ్చేసి ట్రీ తయారు చేసి ఇచ్చేవండి, అప్పుడు నమ్ముతాము. దాని ద్వారా తర్వాత ఎన్నికలు పోండి, దాని తర్వాత జీవోలు పాస్ చేయండి. అప్పటి వరకు కూడా ఏ ఒక్క స్టెప్ వేసుకున్న ఇదే నిన్న స్టేట్మెంట్ ద్వారా చెప్పగలుగుతాం, తెలంగాణ భగ్గుమంటది. బీసీ యొక్క మా యొక్క బీసీ బిడ్డల వందడంగా నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీకు మా కోపం ఉంటే మాకు అన్యాయం చేయండి, కానీ మా జాతికి అన్యాయం చేస్తే ఊరుకోము. డెఫినెట్గా తెలంగాణ భగ్గుమంటే మీరు ఒక్క స్టెప్ ముందెరికైనా. మా రమణ గారు మాట్లాడదు.